నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఫైర్ అయ్యారు. అయితే సోషల్ మీడియాలో అది ఫైరా ఫ్రస్ట్రేషనా అర్థం కావట్లేదంటూ ట్రోల్స్. గతంలో మాదిరిగానే మాట్లాడారు, కానీ మరింక స్వరం పెంచారు. ఎవరు ఎక్కడున్నా, ఎలాంటి వేషాలు వేసినా, సప్త సముద్రాల అవతలున్నా లాక్కొస్తామంటున్నారు. రెడ్ బుక్లు ఇలాంటి బుక్కులన్నీ కూడా తీసి పక్కన పడేయండి. ఆ బయట కూడా ఉన్నది నేను వినిపిస్తాను డిబేట్లోని. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కూడా పేజీలు రాసుకోమంటున్నారు, పుస్తకాలు పెట్టుకోమంటున్నారు అన్యాయం జరిగిన వాళ్ళందరూ. ఇక వంశీ, నందిగామ సురేష్ వీళ్ళనైతే ఇంక నరకం చూపించేస్తున్నారు, ఇవేమీ కూడా నేను మర్చిపోను అంటూ బహిరంగంగానే సవాల్ విసురుతున్న నేపథ్యం. సరే, ఆయన ఈ రకంగా సవాల్ విసురుతుంటే మరొక వైపు వచ్చే వాయిస్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయబోతున్నారు అని. అది మహానాడు ముందు అరెస్టు చేసి లిక్కర్కి సంబంధించిన అంశాల్లో అంటే వేసన్నీ కూడా ఆయన వైపే చూపిస్తున్నాయి. దారులన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కే వెళ్తున్నాయి. కోట్లాది రూపాయలు డైరెక్ట్గా క్యాష్ రూపంలో బంగ్లాకి వెళ్ళిపోయినాయి అని, దీనికి సంబంధించి చిట్టా అంతా కూడా లాగారు అని. ఎవరైతే లిక్కర్ స్కామ్లో ఉన్న వాళ్ళు ధనంజయ రెడ్డితో పాటుగా కొంతమంది పేర్లు ఏవైతే ఉన్నాయో, కృష్ణమోహన్ ఇలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళని అడిగితే మాకేం తెలుసు, మాకంతా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే చేసామని చెప్పారు అని, లేకపోతే ఎంత సీరియస్గా ఉండదని. బిఫోర్ మహానాడా, ఆఫ్టర్ మహానాడా అన్నట్లుగానే నడుస్తుంది అని. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ఎలాంటి పర్యవసానాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంటాయి? ఆ సింపతి ఏమైనా ఆయన గెయిన్ అవుతుందా? అరెస్ట్ అయితే మంచిదే, నాకేం కొత్త అని ఆయన అనుకుంటున్నారట. సరే, బీజేపీ పాత్ర ఏంటి ఇందులో? మోదీ గారు దీనికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా? ఎందుకంటే లోకేష్ గారితో వాళ్ళ ఫ్యామిలీతోటి ఇలాంటి సీరియస్ ఇష్యూలో చాలా క్లిష్టమైన సిచ్యువేషన్ ఉంది దేశంలోని. పాక్ భారత్ మధ్య వివిధ దేశాలు ఏ రకంగా చూస్తున్నాయో, ఇలాంటి టైంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి లోకేష్ గారిని కుటుంబంతో సహా సుమారు 1-2 గంటల సేపు ఆయన ఆతిథ్యం ఇవ్వడం, లోకేష్ గారి అబ్బాయిని దగ్గరికి తీసుకోవడం, ఆయన కూర్చోబెట్టుకోవడం, ముచ్చట్లాడడం అసలు ఎవరు ఊహించలేదు. ఇది ఇప్పటివరకు కూడా పవన్ కళ్యాణ్ గారితో అనుకున్నారు, కానీ లోకేష్ గారిని కూడా దగ్గర చేర్చుకోవడంలో ఉన్న అంతరం ఏంటి? ఇంకా అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తేనే జగన్మోహన్ రెడ్డి గారి మీద స్పీడ్ పెరిగింది. ఇవాళ ఇలాంటివన్నీ కూడా చాలా ట్రోల్ అవుతున్నాయి, చాలా కథనాలన్నీ కూడా. వీటిలన్నిటి మీద చర్చతో ఇలాంటి ప్రైమ్ డిబేట్లో మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు రవిచంద్రారెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు మనతో పాటుగా స్టూడియోలో అందుబాటులోకి వచ్చారు. అలాగే కాకమాన్ రాజశేఖర్ గారు, వైఎస్ఆర్సీపీ మాజీ లిడ్ క్యాప్ చైర్మన్ కూడా మనతో పాటుగా లైవ్లో అందుబాటులోకి వచ్చారు. ఇక విద్యాసాగర్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో చందు సాంబశివరావు గారు, జనసేన సీనియర్ నాయకులు కూడా మనతో పాటుగా అందుబాటులో రానున్నారు. విద్యాసాగర్ గారు వెర్షన్ తీసుకుందాం. విద్యాసాగర్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. జగన్మోహన్ రెడ్డి గారు కొద్దిసేపటి క్రితం మాట్లాడడం జరిగింది. చాలా ఫైర్గా, ఫుల్ అటాక్ మోడ్లో హెచ్చరిస్తున్నారు ఆయన చాలామందిని. మీరు రెడ్ బుక్లు ఇవి ఏం బుక్లు పెట్టుకుంటే పెట్టుకోండి, నా స్టైల్ అంటూ ఒకటి ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఒకసారి బయట విందాం, బయట వింటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. బయట ప్లే చేయండి అమ్మా. ఈ పెద్ద మనిషి చేస్తూ ఉన్న పాలన భయానక పాలన సృష్టించడం. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తూ ఉంది. ఎవరైనా కూడా గొంతు విప్పుతారు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా అని చెప్పి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి అనిపించినా వెంటనే ఆ మనిషి గొంతు పట్టుకోవడం, ఆ నులిపేయడము. ఇంతవరకు ఎప్పుడు హిస్టరీలో ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు జరగల. ఒక తప్పుడు సాంప్రదాయానికి పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బీజం వేస్తూ ఉన్నాడు. ప్రతి నియోజకవర్గంలో కూడా పాత కేసులు ఏమేమి ఉన్నాయని చెప్పి తవ్వుతున్నారు. మన ఎమ్మెల్యే క్యాండిడేట్లను ఎలా ఇరికించాలి అని చెప్పి, ఆ కేసుల్లో ఎలా ఇరికించాలి అని చెప్పి ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పి చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తూ ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. వంశీ అని
ఇప్పటికి నెలన్నర అయిపోయింది. ఒక కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే ఇంకొక కేసు, మళ్ళీ ఆ కేసులో బెయిల్ వస్తుంది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకొక కేసు. ఇప్పటికి 11 కేసులు. ఒక కేసు అయిపోయినాక ఒక కేసు, ఒక కేసు అయిపోయినాక ఒక కేసు. 2 నెలలు దాదాపుగా వంశీ ఈరోజు జైల్లోనే కనపడతా ఉన్నాడు. ఇంకొక దళితుడు ఎక్స్-ఎంపీ నందిగామ సురేష్ పాపం నెలన్నర రోజులు పాపం జైల్లో పెట్టారు. బెయిల్ రాకుండా అడ్డుకుంటూ జైల్లో పెట్టారు. మళ్ళా చివరకు కోర్టుల ద్వారా ఎంతో కష్టపడితే బెయిల్ వచ్చింది. వచ్చిన తర్వాత మళ్ళా 3 నెలలు 4 నెలలు తిరగకపోతే మళ్ళీ ఈరోజు నిన్న మళ్ళా కేసు. వాళ్ళ ఇంటి దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి దళితుడని కూడా చూడుకోకుండా ఆ మనిషిని ఈయనే తిడతాడు. ఎందుకు నన్ను తిడుతున్నావు అని చెప్పి ఈయన ప్రశ్నిస్తే ఈయన మీద కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్న పరిస్థితి మొట్టమొదటిసారిగా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అది ఈరోజు ఇంత దారుణంగా ఈరోజు జరుగుతూ ఉంది. ఇలాంటి పాలన చూసిన తర్వాత చెప్తా ఉన్నా, ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నా, ఏదైతే మీరు ఎత్తుతా ఉన్నారో తప్పుడు సాంప్రదాయాన్ని నాటుతా ఉన్నారు. రైట్. ఇది విద్యాసాగర్ గారు, సప్త సముద్రాల అవతల దాకుండా విదేశాలకు పోయినా వదిలేదే లేదు, సినిమా చూపిస్తానంటున్నారు. గుడ్ ఈవినింగ్ వర్మ గారు, మీకు అట్లాగే మిత్రులిద్దరికి కూడా నా నమస్కారం. ఈ బుడబొక్కల మాటలన్నీ మేము ఆల్రెడీ గతంలో వినేసాం. ఈ బుడబొక్కల మాటలతో బెదిరేది లేదు, అయ్యేది లేదు. ఈ గినిమాలు ఆయన ఏది మాట్లాడుతున్నాడో ఆల్రెడీ ఆయన ట్రైల్ చేశాడు. ఆయన ఎవరి గురించి మాట్లాడుతున్నాడో మాకైతే అర్థం కావటం లేదు. ఎవరిని ఎవడు చంపాడు, ఎవరిని ఎవడు కొట్టాడు అనేది రాష్ట్రం మొత్తం 5 సంవత్సరాలు చూసింది. చూసిన తర్వాతనే నీకు 150 సీట్లు ఇచ్చిన. నువ్వు ఇట్లాగే మాట్లాడు, నీకు ఈ పక్కన ఇంకొకటి తీసేసి ఒకటి పెడతారు నీకు. నేను అది చేసేస్తా, సినిమా చూపిస్తా, అరాచకం చేస్తా, అంతకంత తీర్చుకుంటా అని చెప్పి మాట్లాడు. ప్రజలు అది సహించకనే నీకు 11 ఇచ్చారు. నువ్వు ఇట్లా మాట్లాడితే ఆ ఒకటి తీసేసి ఒకటి పెడతారు. ఎవడి కేసులు, నందిగామ సురేష్ మీద ఎవడి మీద కేసులు పెట్టాడు? ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పెట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం 2019-24 కాదా? ఈ రోజు నువ్వు ఎస్సీల కేసులు పెట్టారని చెప్పేసి నంగనాచి మాటలు మాట్లాడతావా? అమరావతి రాజధాని రైతులు ఉద్యమం చేస్తుంటే, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే డ్రోన్లు ఎగరేసిన నీచ చరిత్ర నీ ప్రభుత్వానికి. అమాయకుల మీద, దళితుల మీద బూటకాలు తీసి తొక్కిచ్చినావు, లాఠీ చార్జ్ చేయించినావు. ఆ పాపాలన్నీ తగిలే నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. 11 సీట్లకు పరిమితం అయిపోయి ఉంటుంది. నువ్వు అంతకంటే పెద్ద పాపాలు చేస్తాను, అంతకంటే పెద్ద ఘోరాలు చేస్తానంటే ఆ 11లో కూడా ఒకటి తీసేసి ఓటే పెడతారు నీకు. ఇప్పటికన్నా నీలో మార్పు వచ్చి నువ్వు మారి నేను ఒకవేళ ప్రభుత్వంలోకి వస్తే వచ్చేనే చచ్చేది లేదు, కనీసం ప్రజలకన్నా చెప్పాలా. వస్తే ప్రజల్ని సుఖశాంతులతో, మనశ్శాంతితో, ప్రశాంతంగా లా అండ్ ఆర్డర్ని నేను మెయింటైన్ చేస్తానని చెప్పాల్సింది పోయి ఏం చెప్తున్నాడంటే అంతకంటే అంత ఎక్కువ చూపిస్తా, సినిమా చూపిస్తా, సముద్ర అవతలంటే లాక్కొని వస్తా, వాడిని వేసి తొక్కుతా, నరుకుతా, చంపుతా. ఇదా పబ్లిక్ మీటింగ్లను లీడర్లకి ఇవ్వాల్సినటువంటి లెక్చర్? ఈ దేశంలో, ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రిని ఈ రకంగా ఇంతవరకు మాట్లాడా? ఇప్పుడు కేసుల గురించి గుర్తొచ్చినాయా? వంశీ నేర చరిత్ర నీకు తెలియదు? నందిగం సురేష్ నేర చరిత్ర నీకు తెలియదు? ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళందరూ నేర చరిత్ర నీకు తెలియదు? నువ్వు మద్య కుంభకోణం చేయలా? మద్య కుంభకోణం అనేది ఈరోజు కొత్తగా వచ్చిందా? గత 5 సంవత్సరాల నుంచి కల్తీ మద్యమో తాగి చచ్చిపోయారు అని చెప్పింది నెత్తినోరు అన్ని మీడియాలు, ప్రోగ్రెసివ్ మైండ్ సెట్ అన్ని మీడియాలు. ఇదెక్కడ మద్యము, ఇదెక్కడ క్వాలిటీ, ఇదెక్కడ రేట్లు, ఈ కంపెనీలు ఏంది, ఈ కథ ఏంది, ప్రభుత్వం మద్య దుకాణాలు నిర్వహించడం ఏంది? నిర్వహించారే అనుకో, కొన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల్లాగా నిర్వహించారే అనుకో, టీచర్ల దగ్గర వాళ్ళ దగ్గర అమ్మకాలు చేయించడం ఏంది, కాపలా. సరే, ఇప్పుడు ఏంటి మద్యం కుంభకోణం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా? జరుగుతున్న ప్రచారం ఇది. ఒకటండి, మద్యం కుంభకోణం అనేది కొత్తగా వచ్చింది కాదు. మనం అటెన్షన్ గా మనం అన్ని చూస్తే గత 5 సంవత్సరాల నుంచి మద్యం గురించి మనం అన్ని మీడియాలో మాట్లాడాం. మద్యం క్వాలిటీ గురించి రాత్రి మాట్లాడితే తెల్లారితే శవం అయిపోయాడు మదనపల్లి యువకుడు. ఆ పిల్లోడి పేరు మర్చిపోయాను. తెల్లారికే
రాత్రి 10 గంటలప్పుడు మాట్లాడాడు, తెల్లారితో 10 గంటలకు ఆ అబ్బాయి చచ్చిపోయాడు. అతి లేదు గతి లేదు. ఈ మద్యం ఈ శానిటైజర్లు తాగి నెల్లూరు జిల్లాలో 32 మంది చచ్చిపోయారు. ఇవన్నీ చరిత్ర వర్మ గారు. చెరిపేస్తే చెరిగేది కాదు కదా ఇది ఎక్కడ. వీటి మీద అప్పటి నుంచి మాట్లాడుకుంటున్నాం మనం. ఈ రోజు కాదు, ఆ రోజు నుంచి మాట్లాడుకుంటే ఈ రోజు నీ తల తడుతుంది ఖచ్చితంగా. ఆ చావులకి నువ్వు శిక్ష అనుభవించాల్సిందే. కాదు, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారా, అటువైపు వెళ్తున్నారా? ఇది చాలా మంది దగ్గర నుంచి వచ్చిన వార్తలు. పాప పరిహారము జరగాల్సిందే. ఓకే, ఆ చావులకి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన చట్టానికి సహకరిస్తే మంచిది, బాగుంటది. అంతే తప్ప నువ్వు నీకు ఇష్టం వచ్చినట్లు ఈరోజు అసలు మీరు వింటున్నారు కదా, మీరు ఏ బుక్ లో రాసుకోండి, వాడి సంగతి చూస్తా, వీడి సంగతి చూస్తా, అంతకంత ఇస్తా, నువ్వు విత్తనం విత్తినావు, ఈ విత్తనం విత్తిందే నువ్వే పెద్ద మనిషి. దళిత డాక్టర్ ని చంపేశావు నటి రోడ్డు మీద, సుధాకర్ గారిని. ఓకే, ఒక్క నిమిషం పిచ్చోడిని చేసి చంపేశావు. శ్రీకాంత్ అనే దళిత యువకుడిని కరోనాలో మాస్క్ పెట్టలేదని చెప్పి నెత్తి మీద కొట్టి చంపేశావు. నీ ఎమ్మెల్సీ ఒకడు ఒక సుబ్రహ్మణ్యం పేరు మర్చిపోయి ఆ పిల్లోడిని నువ్వు మర్డర్ చేసి నువ్వు ఇంటికి పార్సల్ పంపించావు. ఆ ఎమ్మెల్సీని మళ్ళా కూర్చొని పక్కన కూర్చోబెట్టుకుంటావు నువ్వు. నువ్వు చేసే ఇంకా ఎవరు నీలో నీ పార్టీలో ఉండేటోళ్ళు ఎవరు నేరం చేయలేదు, ఎవరు అన్యాయం చేయలేదు, ఎవరు భూ అక్రమం చేయలేదు, ఎవరు ఇసుక దోపిడీ చేయలేదు, ఎవరు మైనింగ్ మాఫియా చేయలేదు, ఈ మద్య మాఫియా ఎవడు చేశాడు? ఓకే, దేశంలో ఎక్కడైనా ఓకే, స్వాతంత్రం వచ్చిన విద్యాసాగర్ గారు ఒక్క ముక్కలో చెప్తా. ఈ 77 సంవత్సరాల చరిత్రలో, భారతదేశ చరిత్రలో అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి. ఓకే, మద్యాన్ని తాకట్టు పెట్టి అప్పు చేసింది ఎవడన్నా చూసామా? ఓకే, చర్చిద్దాం. మీ వెర్షన్ మీరు చెప్పారు కదా, మిగతా ప్యానలిస్టులు అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రెస్పాండ్ అయ్యారు. కానీ సాంబశివరావు గారు మీరు మ్యూట్లో ఉండాలండి ప్లీజ్. సాంబశివరావు గారు మీ ఆడియో ఓపెన్ అవుతుంది, మీరు మ్యూట్లో పెట్టుకోండి, నేను వస్తాను మళ్ళీ మీ దగ్గరికి. రవిచంద్ర రెడ్డి గారు, ఏంటి లిక్కర్ పరిస్థితి? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారట, నన్ను ఎవరు ఏం చేయలేరు, వైసీపీని ఎవరు ఏం పేయలేరు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. నమస్కారం వర్మ గారు, మీకు, విజయసాగర్ గారికి, కాకుమాన్ రాజశేఖర్ గారికి, చంద్ర సాంబశివరావు గారికి, అలాగే 99 ప్రేక్షకులందరికీ నమస్కారం. సార్, తప్పు చేస్తుంటే అరెస్ట్ చేయడం అనేది, సాక్ష్యాలు ఉంటే అరెస్ట్ చేయడం అనేది, నేరం నిరూపితం చేయగలం అనుకుంటే అరెస్ట్ అయ్యేది ఇన్ కామన్ ఎవరి పేరుకైనా సహజం. అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. కానీ సాక్ష్యాధారాలు ఏవైతే లీడ్ చేస్తున్నాయో దాన్ని బట్టి వస్తున్న స్పెక్యులేషన్ ప్రకారం మనం అందరం చూస్తున్నాం. మహానాడు తర్వాతనా, లేకపోతే జూన్ ఫస్ట్ వీక్లో 1 year సెలబ్రేషన్స్ టైంలోనా, లేకపోతే ఏదైనా ఒక సర్టన్ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పి ఏదైతే వార్తలు గుప్పుకుంటున్నాయో, ఇది సాక్ష్యాధారాలు కంప్లీట్గా ఉండి అరెస్ట్ అయితే ఖచ్చితంగా ఎవరు తప్పుపట్టరు. అలా కాకుండా చేస్తే మాత్రం అది బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది. అంటే సింపతి జగన్మోహన్ రెడ్డి గారికి జనరేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ అలాంటి చర్యలు చేయదు. పక్కాగా సాక్ష్యాలు బిగించినట్టు నాకున్న సమాచారం, పక్కాగా దర్యాప్తులో సేకరించిన సాక్ష్యాలు ఆ వైపుకి లీడ్ అవుతున్నట్టే కనపడుతున్నాయి. ఇప్పటికే గవర్నర్ గారికి కూడా తెలియజేశారని వస్తున్న సమాచారం ఉంది. ఖచ్చితంగా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఏదైతే మాటలు మాట్లాడారో అవన్నీ అగ్రెసివ్గానే ఉన్నాయి. కానీ మనిషి బాడీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో కాస్త ష్రింక్ అయినట్టు కనపడింది. మామూలుగా అంత ష్రింక్ అయి తను ఎప్పుడు ఉన్నాడు, తన కొంత బాధలో ఉన్నట్టు. ఒకవేళ కార్యకర్తలు ఏదైతే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారో వాళ్ళని ఏం రక్షించలేకపోయామని బాధలో ఉన్నాడా, లేకపోతే కేసు తన దాకా వచ్చి ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం కనపడుతుందని బాధలో ఉన్నాడా? దాంతోపాటు నేను ఒకటే అడుగుతున్నా, కాకుమాన్ రాజశేఖర్ గారిని కానీ, ఎంటైర్ వైసీపీని కానీ, లేకపోతే ఎవరినైనా సరే, ఈ మద్యం కుంభకోణంకి సంబంధించి ఎన్నిసార్లు ఎవరిని పిలిచినా, నేను మొన్న 1-2 ఛానల్స్లో పేరు నాని గారిని నాతో డిబేట్కి రావాల్సిందిగా కూడా పిలవడం జరిగింది. మన మాధ్యమంగా కూడా పిలుస్తున్నా. ఆయనే ఎందుకు కావాలంటే ఆయన
చాలా నేర్పుతో చెప్పగలడు కాబట్టి మా కాకుమాన్ రాజశేఖర్ గారు కూడా చెప్తారు. కానీ నేను ఖచ్చితంగా కూడా పేరు నాని గారిని ఎందుకు కోరుకుంటానంటే లోతుగా ఆయన అధ్యయనం చేస్తున్నాడు మద్యం కేసు గురించి. నేను ఒక 7-8 క్వశ్చన్లు అడుగుతాను, ఎక్కువేం అడగను, లేదా మ్యాక్సిమం 9. ఈ 9 క్వశ్చన్లకు సమాధానం చెప్పి ప్రజలకు నివృత్తి చేయండి. ముందు అసలు అరెస్ట్ అయ్యానా కాదా అనేది తర్వాత సంగతి. అసలు సబ్జెక్టు ప్రజల్లో ఉంది. ఈరోజు అరెస్ట్ అయిన వాళ్ళు జైల్లో ఉన్నారు, రిమాండ్ పొడిగింపబడింది. సబ్జెక్టు ప్రజలకు సంబంధించింది. ఇలాంటి ప్రజలకు సంబంధించిన దాంట్లో నిర్భయంగా గుండెల మీద చేసుకుని ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఎద్దేవా చేయడం, లేకపోతే మద్యం కుంభకోణం అంట, ఏదో అరెస్ట్ చేస్తారంట, ఈ అక్రమ అరెస్టులు ఇవన్నిటి గురించి ఏం పెద్ద లెక్క చేసుకోండి, ఎవరినైనా చేసుకోండి, అందరినీ చేసుకోండి, ఇవి కాదు సవాళ్ళు. ప్రతి సవాళ్ళు కాదు, దమ్ముతో ధైర్యంతో చెప్పాల్సిందేంటి. మీరు ఏ ఛానల్కి పిలిచినా వస్తాను. పేర్నాని గారు మీరు స్పందించాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే చాలా బాధ్యతతో మాట్లాడారు కదా చాలాసార్లు. నేను కోరుకుంటుంది మిమ్మల్ని, ముఖ్యంగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిందే. మద్యం కుంభకోణం జరిగిందని నేను ఆరోపిస్తున్నా. ఓకే, మద్యం కుంభకోణం 100% జరిగింది. జరగలేదని మీరు నిరూపించండి. దానికి కారణం ఎవరనేది తర్వాత తెలుద్దాం. విచారణ సంస్థలు చేరుస్తాయి. ఎవరు నేరం చేస్తుంటే వాళ్ళు అరెస్ట్ అవుతారు. కానీ మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవం, 100% జరిగింది. ఓకే, దానికి ఎటువంటి సందేహం లేదు. నేనేం గాల్లో రాయి విసరట్లా. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం కేంద్రం నుంచి కూడా గ్రీన్ ముఖ్యంగా సిగ్నల్ వచ్చిందా? వీళ్ళ పాత్ర ఏంటి? వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ మనకి అన్నీ కూడా ఓపెన్గా యూట్యూబ్ ఛానల్స్లో థంబ్నెయిల్స్ లాగా తెలిసిపోవు సార్. మీకు ఎంత సమాచారం ఉందో మీడియాలో ఉండే అంతే సమాచారం మాకు ఉంటుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఎవరైనా తప్పు చేశారని సాక్ష్యాధారాలు గతంలో మనం చూసాం. పార్లమెంటు వేదికగా ఈ అంశం గురించి లావు కృష్ణదేవరాయలు గారు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత హోంశాఖ మంత్రిగా, కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయడం జరిగింది. నిన్న మొన్నటి నుంచి లోకేష్ గారు మోడీ గారిని కలిస్తే ఈ సబ్జెక్ట్ మీద గ్రీన్ సిగ్నల్ తీసుకోవడానికి వెళ్ళారనే యూట్యూబ్ వార్తలు కూడా మనం చూస్తున్నాం. కానీ నేను అనేది ఒక్కటే, దమ్ముతో ధైర్యంతో పేర్నాని గారు కానీ సబ్జెక్టు కరెక్షన్ ఎనీబడి వైఎస్ఆర్సీపీ నుంచి సీనియర్ నాయకులు ఎవరైనా కానీ ₹1 అవినీతి జరగలే, మద్యం కుంభకోణంలో 1 పైసా అవినీతి చేస్తుంటే మీరు ఏ శిక్ష వేసినా మేము సిద్ధం, ఏ పాయింట్ అడుగుతారో అడగండి, మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వ పరంగా దుకాణాలన్నీ నడిచాయి. ఎక్కడ జరిగిందా అవినీతి? అరెస్ట్ చేస్తే మేము 3 నెలల్లో వస్తాం, 6 నెలల్లో వస్తాం, మళ్ళీ పాదయాత్ర చేస్తాం, లేకపోతే మరి ఇంకోటి చేసి మళ్ళీ సింపతి వస్తుంది కాబట్టి గెలుస్తాం. ఇది కాదు నేను అడిగేది. సబ్జెక్ట్ ఏంటంటే జరగలేదు, జరగదు, మా హయాంలో ఎటువంటి కుంభకోణం జరగలేదని మాట్లాడండి. ఓకే, రైట్. రాజశేఖర్ గారు సార్ డైరెక్ట్గా సవాళ్ళు విసురుతున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కూడా హెచ్చరిస్తున్నారు. 100% అందులో కుంభకోణం జరిగింది అని చెప్పి రవిచంద్ర రెడ్డి గారు మాట్లాడేపడి చాలామంది మాట్లాడతారు. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ పెట్టారని. బెంగళూరు ఉన్నటువంటి మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు. వర్మ గారు, ఇప్పుడు మధ్యాహ్నానికి ఈ డిస్కషన్ ముందు మీరు మరి విద్యాసాగర్ గారు చాలా అంశాల మీద మాట్లాడారు. మరి వాటి గురించి మరి మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఖచ్చితంగా మీరు పర్మిట్ చేయాలని నేను కోరుతున్నాను. మాట్లాడండి. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరించిందో అందరూ కళ్ళకు కట్టినట్టుగా చూశారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే తిరువూరే తీసుకుంది. తిరువూరులో మరి 20 సీట్లు ఉంటే వైసీపీ 17 ఉంటే తెలుగుదేశం పార్టీ 3. మరి ఏ విధంగా వాళ్ళు కైవసం చేసుకుంటారు మరి వాళ్ళే చెప్పాలి. ఆ విధంగా కుప్పం దగ్గర నుంచి ఒక తిరువూరు కాదు నేను చెప్పాను, మెజారిటీ లేకపోయినా వాళ్ళు కైవసం చేసుకునేందుకు విఫలయత్నాలు చేస్తా ఉన్నారు. కొన్నిట్లో ఆల్రెడీ కూడా అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. అన్యాయం, అక్రమంగా వాళ్ళకు వాళ్ళు ప్రకటించుకొని మరి వాళ్ళు కైవసం చేసుకున్నారు. మాకు సంబంధించినటువంటి మెంబర్స్ని భయపెట్టో, కిడ్నాప్ చేసో, ఏదో ఒక విధంగా లోపరుచుకొని చేశారు. ఒకవేళ మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలా చేసి ఉంటే మాట్లాడచ్చు. ఎందుకంటారా, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా. దానికి కూడా తాడిపత్రి వైసీపీ 16, తెలుగుదేశం
తెలుగుదేశం పార్టీ 18. కాదండి, ఇప్పుడు లిక్కర్కి దీనికి లింక్ ఏంటి? వర్మ గారు కాదు కాదు, ఇప్పుడు లిక్కర్ అరెస్టులకి దీనికి లింక్ ఏంటి? చెప్తానండి, చెప్తా. ఓకే, రెండు తేడా, రెండే రెండు. మేమేమైనా కైవసం చేసుకున్నావా? మేము అధికారం వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు. విద్యాసాగర్ గారు మీరంతా నవ్వాల్సిన అవసరం ఏం లేదు. మీరు కొద్దిగా ఆపండి, కొద్దిగా వినండి, దయచేసి వినండి. లేదు ఎవరో డిస్టర్బ్ చేయకండి దయచేసి. ఎవరికి అవకాశం ఇస్తే వాళ్ళే సబ్జెక్ట్ మీదకి వెళ్దాం. మీరు చేశారు కామెడీ సీన్ ఇప్పుడు దాకా. మీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాల్ని మీరు తిప్పి ఏ విధంగా కామెడీ సీన్ చేశారో మేము కూడా విన్నాం. ఒక్కొక్క నిమిషం ఆగండి. సో ఈ విధమైనటువంటి చేస్తున్న సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో మాట్లాడడం జరిగింది. సో నేనేమంటానంటే, ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, విద్యాసాగర్ గారు పక్కన పెట్టేశారు ఇప్పటికే, ఈ 11 కూడా రావు, చూద్దాం రేపు జరగబోయేటువంటి 2029లో ఎవరు పక్కన పెడతారో ఈ పార్టీగా ప్రజలకు అర్థమైంది. వీళ్ళకి అందరికన్నా వీళ్ళకి ఇంకా బాగా అర్థమైంది. వీళ్ళకి జరగబోయేటువంటి మరి అవమానం ఏందో, లేదా వీళ్ళకి జరగబోయే సత్కారం ఏందో 29లో ఈ సంవత్సరం లోపలే బాగా అర్థమైంది. అది ప్రజలు మరి వాళ్ళు చూపిస్తున్నటువంటి వ్యవహారాలను బట్టి వీళ్ళకి అర్థమవుతుంది. సరే, అది అప్పుడు చూసుకున్నాం. తర్వాత వచ్చేసి మరి దళితుల గురించి కూడా తెలుగుదేశం పార్టీ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు ఒళ్ళిచ్చినట్టుగా ఆశ్చర్యంగా ఉంది. తెలుగుదేశం పార్టీ చరిత్రే, దాని పుట్టుకే దళితుల మీద దాడులు చేసి ఊచకోతలు కోసి నిలబడ్డటువంటి పార్టీ, గెలిచినటువంటి పార్టీ, దళితుల్ని మరి ఊచకోత కోసి. అలాంటి ఈ పార్టీ దళితుల గురించి లేదా దళిత మహిళలకు దళిత మహిళలకు అవమానం జరిగింది, దళిత మహిళలను వివస్త్రాలు చేసి నడి రోడ్డు మీద తిప్పిన చరిత్ర తెలుగుదేశం పార్టీ. మరి ఎక్కడనేది కూడా చెప్పమంటారా? ఇదే విశాఖపట్నం పెందుర్తి మండలం జరిపోతులవారిపాలెం అనేటువంటి విలేజ్ లో ఒక తెలుగుదేశం పార్టీ ఆఫీసు కట్టుకోవడానికి లోకల్ గా అక్కడ ఒక దళిత మహిళ ఇల్లు అడ్డం ఉంటే ఆ ఇల్లు కూల్చివేస్తున్న సందర్భంలో అడ్డం వచ్చినటువంటి మహిళను వివస్త్రణ చేసి కొట్టినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళు పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యమే. సరే, అది అలా వచ్చండి. నేను ఇంకోటి కూడా మాట్లాడదలుచు. సరే, అరెస్టు గురించి, మద్యానికి సంబంధించి అరెస్టు చేస్తారు, చేయండి అరెస్టులు. ఇప్పుడు నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని 16 నెలలు జైల్లో పెట్టినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది, కాంగ్రెస్ పార్టీ. అది వ్యాపారాలకు సంబంధించింది, పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారం. ఆ వ్యాపారాలకు కానీ పెట్టుబడులకు కానీ ఎలాంటి సంబంధం లేని తెలుగుదేశం పార్టీ అచ్చెన్నాయుడు గారు, మరి ఎర్రంనాయుడు గారు, అదే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ శంకర్రావు గారు, వీళ్ళిద్దరు పెట్టుబడులు పెట్టలేదు, లేదా వ్యాపారాలకు లేవు. వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారం చేసుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో పెట్టి. కాబట్టి అలాంటి చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ ఇప్పుడు తిరిగి అదే కార్యక్రమానికి మద్యం కుంభకోణం అనేటువంటిది తీసుకొచ్చి దీన్ని ఒక క్రియేట్ చేసి కొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళ ద్వారా మరికొంతమంది పేర్లు చెప్పించుకొని ఇప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్స్ లో కూడా చూడండి, పోలీసులే స్టేట్మెంట్లు తయారు చేసి వీళ్ళతో సంతకాలు పెట్టిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అవి ఆధారం చేసుకొని మరి ఇద్దరు మరి ఐఏఎస్ ఆఫీసర్లుగా చేసినటువంటి వాళ్ళని అరెస్ట్ చేయడం, వారి తర్వాత మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని వీళ్ళు ముందే ప్రకటనలు చేయడం, ఆ కేసు సంబంధించి పూర్తి వివరాలు ఏ ఒక్కరికి తెలియదు, దానికి సంబంధించినటువంటి విచారణ జరుగుతా ఉంది. అందులో మరి వీళ్ళు ముందే అరెస్ట్ చేస్తాము ఇదని మాట కాదండి. రాజశేఖర్ గారు రవిచంద్రారెడ్డి గారు అయితే డైరెక్ట్ గవర్నర్కి ఆల్రెడీ ఇది ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు. ఎప్పుడు అవుతారో కూడా చెప్పలేని పరిస్థితి, బిఫోర్ మహానాడ ఆఫ్టర్ మహానాడ అన్నట్టుగా అంటున్నారు. ఓకే సార్, మహానాడుకు ముందు మహానాడు తర్వాత వాళ్ళు ఏ విధంగా చేసుకున్నా ఏం చేసుకున్నా మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చట్ట ప్రకారం వెళ్తాం, అది కోర్టులో తేల్చుకుంటాం. వీళ్ళు చేసే ప్రతి ఆరోపణలకి మేము సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు. విద్యాసాగర్ గారు ఏంటి లేదా రవిచంద్రారెడ్డి గారు ఏం మాట్లాడతారు, ప్రజలు సమాధానం చెప్పాలా వీళ్ళ మీద వచ్చిన వీళ్ళు చేసే ప్రతి పనికి వాళ్ళ ఆరోపణలకి సమాధానాలు చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. ఇది కేసులు అయినాయి, ఈ కోర్టులో తేల్చుకుంటాం.
ఇప్పుడు న్యాయం అనేటువంటి చట్టాల మీద మాకు నమ్మకం ఉంది. కానీ కోర్టులోనే తేలుతుంది వీళ్ళు చేసేటువంటి ప్రతి ఆరోపణలు ఎదుర్కోవడానికి చట్ట ప్రకారం లీగల్ గా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని వీళ్ళు మేము అరెస్ట్ చేస్తామంటే భయపడ్డానికో లేదా ఏదో జరుగుతుందంటే పోయి దాక్కోవడానికో మేమేం సిద్ధంగా లేము. ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. ఒకవేళ మీరు చేసేటువంటి ఆరోపణలో నిజాయితీ ఆరోపణలో తప్పులుంటే ఆ రోజు తెలుసుకున్నాం న్యాయపరంగా, ఆ రోజు సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధంగా ఉన్నాం. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారు అనగానే ఆయన భయపడడానికి వీళ్ళలాగా ఉండేటువంటి వ్యక్తి కాదు అతను. ఆయన వీళ్ళకి భయపడే పనికి రాజకీయాలే ఉంటాడు. 16 నెలలు జైల్లో పెడితేనే మొక్కవోని దీక్షతో ప్రజల మధ్యలోకి వచ్చి మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఈ విధంగా మాట్లాడేటువంటి దారిని పోయే ప్రతి పిచ్చి కుక్క మాటలకి భయపడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదని నేను ఖచ్చితంగా నేను చెప్పదలుచుకున్నా. నేను ఒకటి వర్మ గారు ఒక్క నిమిషం నాకు అవకాశం ఏంటి, ఎందుకంటే అక్కడ ఒకళ్ళకి ఇద్దరు ముగ్గురికి సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం. అంటే సాంబశివరావు గారు కూడా మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే ఇంకా మీకు క్లారిటీ వస్తుంది. కాదు సార్, నేను ఒక్క మాట చెప్తాను. చెప్పండి. ఇప్పుడు ఈరోజు మాట్లాడినటువంటి మాటలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎవరైతే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారో, ఎవరైతే అన్యాయంగా దాడులు చేస్తున్నారో, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ పేర్లు రాసి పెట్టుకోండి. ఏ ఒక్కరిని వదిలిపెట్టేటువంటి ప్రశ్నే లేదంటే తప్పే ఉందండి. ఏం తప్పుడు అన్యాయం చేసినటువంటి వాళ్ళు చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. వాడు సప్త సముద్రాలు దాటి వెళ్ళినా కూడా పట్టుకొచ్చి మరి చట్టం ముందు నిలబెడతామంటే తప్పు ఉందండి. నాకు అర్థం కావట్లేదు. అంటే ఈ మెసేజ్ ఏమిస్తారు అని మరి పెద్దలు అంటున్నారు కదా, మరి ఇంతకన్నా మెసేజ్ వీళ్ళ నాయకులు ఏమిచ్చారంటే ఈ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే సైకోళ్ళు తోళ్లు తీస్తాం, వాడి సంగతి తెలుస్తాం, వీడి సంగతి తెలుస్తాం అని మాట్లాడినప్పుడు అది చట్ట ప్రకారం ఉంది. లేదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన కాళ్ళు ఎరగొడతామనో లేక మరొకటి చేస్తామని ఆయన మాట్లాడినటువంటి మాటకి నేను మాట్లాడింది కొడకల్లారా అనేది నేను మాట్లాడింది. ఇన్ని మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి మరి ఆయన మాట్లాడితే అవి బాగున్నాయి. వీళ్ళకి వాళ్ళు ఏం మాట్లాడినా కూడా చాలా మంచిగా వినపడుతుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము, ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టాము తప్పు చేసినటువంటి వాళ్ళని అని మాట్లాడతాం. దానికి ఇంకా దాన్ని తప్పు పట్టాల్సింది ఏముందంటే అక్కడ ఇంకా మెసేజ్ ప్రజలకు ఇంకేం మెసేజ్ ఇస్తున్నారు, ఏ తప్పుడు మెసేజ్ పోయిందో చెప్పాలి. ఓకే రాజశేఖర్ గారు ఒక్క నిమిషం, చంద్ర సాంబశివరావు గారు కూడా జాయిన్ అయ్యారు. సాంబశివరావు గారు నమస్తే. నమస్కారం అండి బాబు గారు. సార్ మీరు కొద్దిగా లేట్గా జాయిన్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు బయట నేను వినిపించాను, మరి మీరు ఫాలో అయ్యారో లేదో. ఆయన హెచ్చరిస్తున్నారు, మొత్తం ఎవరెవరు మనల్ని ఇబ్బంది పెట్టారో పార్టీ వాళ్ళని అందరి పేర్లు కూడా రాసుకోమంటున్నారు. జస్ట్ పేరు రాసుకుంటే చాలట, వాళ్ళు రిటైర్ అయిపోయినా విదేశాలకు వెళ్ళిపోయినా ఎక్కడున్నా లాక్కొస్తారు, సినిమా చూపిస్తానంటున్నారు. వర్మ గారు, మీకు పెద్దలు విజయసాగర్ గారికి, రవిచంద్రారెడ్డి గారికి, రాజశేఖర్ గారికి అందరూ కూడా నమస్కారం. సార్ కొద్దిగా నాకు ఇక్కడ రెండు చోట సిగ్నల్ సరిగ్గా ఉన్నట్టుగా లేదు. హోప్ ఇట్ వర్క్స్ ఆల్ రైట్. రాజశేఖర్ గారు మాట్లాడింది విన్నాను, మన రవిచంద్రారెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాను. నేనేమనుకుంటున్నానంటే అండి, వాళ్ళు ఎప్పుడూ చూపిస్తాము ఎప్పుడూ చేస్తామని ఇప్పుడు అంటున్నారు కదా, ఇప్పుడు జరుగుతుందో కూడా అదే కదా. దీంట్లో అబ్జెక్షన్ ఎందుకు వాళ్ళకి? ఎవరైనా చట్టపరంగా తప్పు చేశారని తేలితే వాళ్ళకి శిక్ష ఉంటుంది. అది ఇప్పుడు ప్రభుత్వం చేస్తుంది. మరి దీన్ని తప్పుడు కేసులు ఇంకో కేసులు ఎందుకు అభివర్ణిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో ఫ్యూచర్లో ఎప్పుడో అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళందరినీ పట్టుకొస్తాము, శిక్షిస్తాము, చట్ట ప్రకారంగానే శిక్షిస్తామని అంటున్నప్పుడు అని రాజశేఖర గారు కూడా క్లెయిమ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు జరుగుతుంది అదే కదా. ఇప్పుడేమైనా చట్టం కాదని ఎవరైనా చేస్తున్నారా? కూటమి ప్రభుత్వం చట్టం కాదనుకుని ఏమైనా చేయగలరా? ఇప్పుడున్న చట్టం ప్రకారంగానే ఏదైతే అభియోగాలు ఉన్నాయో, ఎవరెవరి మీద అయితే అభియోగాలు ఉన్నాయో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అవసరమైతే అరెస్టులు ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్లో ఏదైతే తెలుస్తుందో, ఏ ఆధారాలు అయితే ఉంటాయో కోర్టుకి ఇస్తారు, కోర్టు శిక్షించుద్ది. అంటే అది పారదర్శకంగా జరగట్లేదని కదండి, కక్షపూరితంగా చేస్తున్నారు తప్ప పారదర్శకంగా జరగట్లేదు. వంశీకి బెయిల్ వచ్చింది, బెయిల్ వచ్చిన వెంటనే మళ్ళీ ఇంకో కేసు అంటున్నారని. నందిగాం సురేష్కి బెయిల్ వచ్చింది, బెయిల్ వస్తే మళ్ళీ ఇంకో కేసు అని చెప్పి లోపల పెడుతున్నారని. అంటే లేని కేసులు ఏమైనా పెడుతున్నారా? ఉన్న విషయాల మీద కేసులు వస్తున్నాయా?
ఉన్న విషయాల మీద కేసులు ఉంటాయి కదండి. అంటే నేను సపోజ్ నా మీద రోజు 2-3 మిస్టేక్స్ ఉన్నాయి, 2-3 పనులు చేశాను నేను. ఆ ఇద్దరు ఒకేసారి వచ్చి ఒకే రోజులో కేసు పెడితే అన్నిటిని కలిపి కన్సాలిడేట్ గా చేయమంటారా? అలా ఏమన్నా రిక్వైర్మెంట్ ఉందా? అంటే సాంబశివరావు గారు ఎవరి మీద కేసు పెట్టినా, ఎవరు జైలుకి వెళ్ళినా సరే అది జెన్యూన్ గా జరిగినట్టు అనుకోవాలా? మరి అంతే కదండి. కాదనుకుంటే మీరు జ్యుడిషియరీ మీద మాకు నమ్మకం లేదు, ఈ వ్యవస్థ మీద నాకు నమ్మకం లేదని చెప్పాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు వచ్చిన వాయిస్ ఏంటి? అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేశారని కదా. మరి మీరు చెప్పిన పద్ధతిలో అయితే ఎందుకు అనాల్సి వచ్చిందంటే వర్మ గారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి మనం. మీరు ఎక్కడో వేరే ప్రాంతంలో కర్నూలులో, నంద్యాలలో ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి నేను మిమ్మల్ని తీసుకెళ్తామండి, మిగతా విషయాల తర్వాత మాట్లాడుకుందాం అన్నారనుకోండి, ఇట్ అమౌంట్స్ ఆల్మోస్ట్ ఏంటిది? కిడ్నాప్ చేస్తున్నారా? పోలీస్ ఎక్సెసా? పోలీస్కి ఆ బాధ్యత లేదా? మీరు ఇవాళ ఏమన్నారు? రవిచంద్రారెడ్డి గారు ఇందాక మాట్లాడితే ఏమన్నారు? మా దగ్గర ఉన్న సమాచారం అంతా కూడా, ఒకవేళ అదే నిజమైతే నాకు తెలీదు అది జరిగిందో లేదో, మేము ఆల్రెడీ గవర్నర్ గారికి ఇచ్చాము, స్పీకర్ గారికి ఇచ్చాము, ఇంకోటి ఇచ్చామని అంటున్నారు అనుకోండి, అంటే డ్యూ ప్రాసెస్ ట్రాన్స్పరెంట్ గా ఫాలో అవుతున్నట్టే కదా. అది చేశారా మరి గతంలో? అది చేయకుండా ఏదో ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ పోలీస్ వాళ్ళని అజమాయిషీ చేస్తూ, వాళ్ళని బెదిరిస్తూ తీసుకెళ్ళి ముందు బాబు గారు తీసుకురండి, మీరు ఆయన్ని అరెస్ట్ చేయండి, తర్వాత విషయాలు మాట్లాడుకుందాం, అది కాదు కదండి. చట్టాలు అలా పనిచేయకూడదు కదా. సో పోయినసారి ఏం జరిగింది అనేది అక్రమం అనేది మనం అక్కడ అంటున్నాం. మీ దగ్గర ఏ ఆధారాలు లేకుండా, ఏ ఇన్వెస్టిగేషన్ జరగకుండా, ఏ ఎవిడెన్స్ లేకుండా, ఏదో 1-2 ఇయర్స్ అని బట్టి మీరు ఒక ఇంపార్టెంట్ లీడర్ని, ఒక ఎక్స్ సీఎంని మీరు అరెస్ట్ చేసి అంత దౌర్జన్యంగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? మీరు ఇంకో 2 రోజులు ఇన్వెస్టిగేట్ చేయొచ్చు, మీకు ఎవిడెన్స్ ఉంటే ఆ ఎవిడెన్స్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు, దాని ద్వారా మీరు అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు కూడా మేము ఆ మాట అనేవాళ్ళం కాదు. అక్రమ కేసు అంటానికి, సక్రమ కేసు అంటానికి ఒక ప్రొసీజర్ తేడా ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. మీరు ఇన్వెస్టిగేట్ చేసి ప్రైమా ఫేసి ఎవిడెన్స్ పట్టుకొచ్చి ఎనఫ్ ఎవిడెన్స్ ఉందనుకున్న తర్వాత ఫాలోయింగ్ ద ప్రాపర్ ప్రొసీజర్ మీరు చేయగలిగితే, చేస్తే ఆ మాట ఆ రోజు అనేవాళ్ళం కాదు. ఇవాళ అయినా సరే ఆ ప్రాసెస్ లేకుండా ఎవరైనా దౌర్జన్యంగా పోలీసు ఎక్సెస్లతోటి ఎవరైనా తీసుకొస్తా ఉంటే, ఇబ్బంది పెడతా ఉంటే, రాజశేఖర్ గారు అలా అంటంలో తప్పలేదని నా అభిప్రాయం. ఓకే, కానీ అన్నీ ఉన్నాయి, అంత ప్రాసెస్ జరుగుతుంది, చట్ట ప్రకారంగానే చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటారు, చట్టం తన పని తను చేసుకుంటూ పోద్ది అన్నప్పుడు ఇంత ఆవేశభరితమైనటువంటి అర్చుకోటాలు కేకలేయాల్సిన అవసరం లేదు. దీంట్లో దమ్ము ధైర్యాలకి తావు లేదు. ఆ దమ్ము ధైర్యాలన్నీ చూసేశారు, గతంలో చూశారు, ఫ్యూచర్ లో చూస్తారు, ప్రజలందరూ ఇక్కడే ఉంటారు, అన్ని చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎవరితో ఉద్దేశించి ఏం మాట్లాడుతున్నాడంటే వాళ్ళ కార్యకర్తల్లో ఎంతో కొంత పాపం ధైర్యం నింపడం కోసం ఆయన మాట్లాడి ఉంటాడు. కానీ దాన్ని అర్థం చేసుకుని పెద్దలు రాజశేఖర్ లాంటి వాళ్ళు కూడా మీరేం మాట్లాడుతున్నారంటే చట్ట ప్రకారంగా మేము చర్య తీసుకుంటాం ఫ్యూచర్లో అని ఏదైతే అంటున్నారో, ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అదే చేస్తుందని మీరు గుర్తించాలి. ఇంకా దాంట్లో భిన్నాభిప్రాయాలకు తేడా ఏముంది? అంత ఎమోషనల్ గా మనం ఫైట్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది? ఇక్కడ చట్ట ప్రకారంగా జరగట్లేదని మీకు అనుమానంగా ఉంటే, చట్ట ప్రకారంగా కాదేమో, ఇంకేదన్నా విధంగా అరెస్ట్ చేస్తారేమో, తీసుకెళ్తారేమో అని ఉంటే అప్పుడు మీరు దాన్ని ఆ కేసు మాట్లాడతారు. ఇంతవరకు జరిగినటువంటి ఏ అరెస్ట్ కూడా వితౌట్ డ్యూ ప్రాసెస్ జరగలేదు, చట్ట ప్రకారంగానే జరుగుతున్నాయి. అయితే ఒక కేసు తర్వాత ఒక కేసు ఎందుకు వస్తుందంటే, మనం అన్ని నేరాలు చేసి ఉంటే, అలాంటి అభియోగాలు ఉంటే సీక్వెన్షియల్ గా వస్తే ఆ బాధితులు ఎందుకు వస్తున్నారో, అప్పుడు ఎందుకు ఇస్తున్నారో బాధితుల మీద ఆధారపడి ఉంటుంది. దానికి ప్రభుత్వం ఏం చేయగలదు? ఈయన వంశీ గారి కేసే చూసుకుందాం. వంశీ గారి మీద ఎవరెవరికి ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయో, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో అందరూ రండి, పలానా తారీఖులో రండి, మీరు అందరూ కేసులు పెట్టండి, అన్ని గారికి ఒకేసారి ఏదో చేద్దాం అంటానికి ఇవి ఇండివిజువల్ కేసెస్. దీన్ని అలా చూడటానికి అవకాశం లేదు కదండి. మనం ఏం చేద్దాం మరి? అది తప్పుగా మీకు ఎందుకు అనిపిస్తుంది? అక్కడ చట్ట ప్రకారంగా జరగట్లేదనే అభిప్రాయానికి మీరు ఎందుకు వస్తున్నారు? చట్టంలో ఏం జరుగుతుందో, ఏం జరగాలో అదే జరుగుతుందని కదా మనం గుర్తించాలి. ఓకే సాంబశివరావు గారు, ఒక్క నిమిషం. రాజశేఖర్ గారు ఏదో చెప్తున్నారు ఏంటి? వర్మ గారు, కేసులకు సంబంధించి ఇప్పుడు ఒక కేసు మీద ఒకరిని అరెస్ట్ అవుతారు. ఆ కేసు బెయిల్ వచ్చేటప్పటికి మరొక కేసు అప్పటికప్పుడు క్రియేట్ చేసి ఎవరో ఒకరితో కంప్లైంట్ ఇవ్వడం, మళ్ళీ అరెస్ట్ చేయడం, మళ్ళీ కేసు. ఇప్పుడు నందిగామ సురేష్ గారు అదే
జరిగింది కదా, వంశీ గారి మీద కూడా అదే జరిగింది కదా. అంటే ప్రాక్టికల్ గా చూస్తున్నాం కదా, ఒక కేసు అయిన వెంటనే మరొక కేసు, ఒకటి అయిన వెంటనే మరో. తప్పుడు కేసులు పెడితే ఎంతకాలం నిలబడతాయండి, అది కదా వాళ్ళని పాయింట్ ఏంటంటే. చూసామండి, ఒకవేళ కేసులు ఉంటే అన్ని ఒకసారి రిజిస్టర్ అవుతాయి, అన్ని కేసులకు సంబంధించిన ఒకసారి బయట తెలుస్తాయి కూడా. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఒక దాని మీద బెయిల్ వచ్చిన తర్వాత ఇంకో కేసు ఉందని అప్పుడప్పుడు అది క్లియర్ చేసి అప్పుడు బయటకు వస్తావు. మరి దాన్ని అక్రమం అంటారా సక్రమం అంటారా? ఇలాంటి కేసులు మరి ఒకళ్ళ మీద కాదు కదా, ప్రతి ఒక్కళ్ళ మీద కూడా ఇలాంటి కేసులే పెడతా ఉన్నారు కదా. ఓకే దానికి ఏమంటారండి? అది దాన్ని ఓకే 1 minute విద్యాసాగర్ గారు ఒక్క నిమిషం అండి చెప్పండి సార్. ఇప్పుడు కేసులు ఒకదాని తర్వాత ఒకటి పెట్టచ్చు, లేకపోతే పీటీ వారెంట్లు తీసుకోవచ్చు అనేది చట్టబద్ధమే రాజశేఖర్ గారు. కానీ మనం ఎంతమంది కోసం లంచ్ మోషన్ పిటిషన్లు వేసాం, ఎంతమంది కోసం మిడ్ నైట్ మోషన్లు వేసాం, ఎంత మంది కోసం సుప్రీంకోర్టు దాకా తలుపు తట్టాం, ఎంతమంది కోసం గవర్నర్ దాకా అప్రోచ్ అయ్యాం, ఎంతమంది డీజీపీకి వెళ్ళి కంప్లైంట్ చేసాం. ఎవరైనా అరెస్ట్ అయితే రాత్రి 8 గంటలకు అరెస్ట్ అయితే 9 గంటలకు కూడా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి డీజీపీ నీ లెక్క తెలుస్తా అని చెప్పి బెదిరించి కార్యకర్తలను కాపాడుకోవడానికి చేసిన పోరాట పటిమ వైసీపీకి ఎక్కడ పోయింది? అంటే కార్యకర్తలు అరెస్ట్ అయిన వాళ్ళు ఎంతకాలం జైల్లో ఉంటే అంత సింపతి ఏమన్నా గెయిన్ చేయాలనుకుంటున్నారా? వాళ్ళకి ఎందుకు అనవసరంగా డబ్బు ఖర్చు అని వెనకాడుతున్నారా? వాళ్ళకి రక్షణ వ్యవస్థలో ఫెయిల్ అయిన లీగల్ టీంని నిందించాల్సింది పోయి ఒకదాని తర్వాత ఒక కక్షపూరితంగా పెట్టారనుకుందాం. లీగల్ బ్యాటిల్ ఏం చేస్తుంది? దాంతోపాటు అన్నిటికన్నా బాధ కలిగించిన అంశం, మీలాంటి వ్యక్తి కూడా నేను అడిగింది ప్రజలకి సమాధానం చెప్పమని. ప్రజాస్వామ్యంలో అంతిమంగా వాళ్లే ఓటేస్తే ముఖ్యమంత్రి అవుతారు, మంత్రులు అవుతారు, ఎమ్మెల్యేలు అవుతారు. మరి ప్రజలకు బాధ్యతగా ఒక ప్రెస్ మీట్కి ఓపెన్గా రమ్మంటే అరెస్ట్ చేసుకోండి, మేము కోర్టులో చూసుకుంటాం, మాకు సింపతి వస్తుంది, ఇది కాదు రాజశేఖర్ గారు. నేను అనేది మేము అసలు తప్పే చేయలేదు, దమ్ముగా గుండె మీద చేసుకొని చెప్తున్నా, అసలు అవినీతి జరగలేదు. దమ్ముంటే ఎవరైనా ఏ క్వశ్చన్ అయినా సంధించండి, ప్రజల ముఖంగా మీడియాకు వచ్చి సమాధానం చెప్తా. అనేక విషయాల్లో అనేక మాటలు తిమ్మిని బమ్మిని చేయగలిగిన సత్తా ఉన్న నాయకులు ఉన్నారు కదా, మరి ఎందుకు రారు? నేను ఒక్కడనే కాదు, ప్రజల తరపున అడుగుతా, పోనీ పార్టీల తరపున కూడా కాదు, ఓ 9 క్వశ్చన్లు అడుగుతా. 9 క్వశ్చన్లకు సమాధానం చెప్తే ఆ డొల్లతనం, అసలు ఆ అవినీతి జరిగింది లేదనేది మీకు కూడా అర్థమవుతుంది. మీకో నాకో పార్టీలు దోచిపెట్టిందేం లేదు. మీరు ఎప్పుడో ఎంపీ కావాల్సింది. నందిగం సురేష్ గారి కన్నా ముందు కాకుమాన్ రాజశేఖర్ గారిని ఎంపీ అభ్యర్థిగా లోపలికి పిలిచినప్పుడు నేను బయటే ఉండి బ్రదర్ యాక్సెప్ట్ చేయి అంటే డబ్బులు తక్కువనే, అయినా యాక్సెప్ట్ చేయంటే నందిగం సురేష్ గారు ఆయన తర్వాత పోయి ఆయన యాక్సెప్ట్ చేశాడు, ఈ నిజాయితీగా నా దగ్గర డబ్బులు తక్కువ. అప్పుడే ఎమ్మెల్యే కోసం అడిగాడు, ఎంపీ అడగలే. ఇట్లాంటి నిస్వార్థ పరులందరూ ఇక్కడే ఉన్నారు సార్. వందలు వేల కోట్లు వేల ఎకరాలు దోచుకున్న స్కామ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైనా నోరు మెదుపుతున్నారో వైఎస్ఆర్సీపీ తరఫున, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పోరాడాలి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ కావాలి, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాలి, జగన్మోహన్ రెడ్డి గారు అధికారం సంపాదిస్తే అన్ని ఊళ్ళు దోచుకొని పంచుకొని దాచుకోవాలి, వేలాది ఎకరాలు కొల్లగొట్టాలి. ఏ ఒక్క నాయకుడైనా అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్నారా? ఒక్కరంటే ఒక్కరున్నారా? ఏ మీడియా డిబేట్లో వచ్చే మీలాంటి వాళ్ళు తప్ప, లేకపోతే ఏ కొందరు తప్ప, అసలు మంత్రి పదవులు అనుభవించిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, అనేక శాఖల్లో స్కాములు చేసి దర్జాగా బతుకుతున్న వాళ్ళు ఒక్కరన్నా గొంతు విప్పుతున్నారా జగన్మోహన్ రెడ్డి? 1 man ఆర్మీ సార్, 1 man ఆర్మీ అంటే సంపాదిస్తే ఆయన అధికారం వీళ్ళందరూ అనుభవిస్తారు, ఆయన జైలుకు పోతే వీళ్ళు సంతోషిస్తారు, తిరిగి ఆయనకి అధికారం వస్తే అనుభవించడానికి రెడీ అవుతారు. రేపు ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఆయన రిస్క్ చేయాల్సిన అవసరం బీజేపీ నుంచి కూడా అదే మీరు వైసీపీ నుంచి వచ్చారు రవిచంద్ర రెడ్డి గారు, మీకెందుకు ఆ బాధ? నేను ఒకటే అడుగుతున్నా, అక్కడ ఆర్మీ విద్యాసాగర్ గారు, నేను ఒక నిమిషం, వాళ్ళ డొల్లదనం, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ నాయకుడి మీద డిపెండ్ అయిన తనం, పరాన్న జీవులు వీళ్ళు. ఇది పార్టీ కాదు, జగన్మోహన్ రెడ్డి ఆకర్షణతో బతికే ఒక గుంపు. వాళ్ళకి నాయకత్వం ఉంటే తప్ప బతకలేరు. ఆపద వస్తే ఆయన ఎవరు కాపాడలేరు, ఆయన మీద పడి బతకడం తప్ప. రాజశేఖర్ గారు ఏంటి సమాధానం చెప్పండి, జనానికి వచ్చి ప్రెస్ మీట్ కి రండి, పబ్లిక్ రండి, ఏ డిబేట్ ఏ ఛానల్ అయినా ఛాలెంజ్ చేస్తున్నా. మీరు అవినీతి చేశారు, మీరు సమాధానం చెప్పాల్సిందే, వదిలే ప్రసక్తే లేదు. వర్మ గారు, ఏ పార్టీ అయినా ఆ నాయకుడి మీద ఆధారపడు. ఈవెన్ రవిచంద్రరెడ్డి గారు ప్రజెంట్ ఉన్నటువంటి బీజేపీ అయినా మోడీ గారిని చూసుకొని కంపారిజన్ వద్దండి, ఎందుకంటే బీజేపీ సిద్ధాంతం గొప్పది,
బీజేపీ లేదా నాయకత్వం గొప్పది. చంద్రబాబు నాయుడు బీజేపీకి గారు, ఉన్నంత వెసులుబాటు ఈ భారతదేశంలో ఏ లేదా పార్టీకి లేదు. పవన్ కళ్యాణ్ గారిని చూసుకొని జనసేన, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి. ఏ పార్టీ కన్నా నాయకులు ఒకళ్ళే ఉంటారని గుర్తించాలని కోరుతున్నా. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మద్దతు లేకపోతే లేదా నాయకుల మద్దతు లేకపోతే 40% ఓటింగ్ ఎలా వస్తుంది సార్? 40% ఓటింగ్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకపోయినా 40% ఓటింగ్ తోటి ఇప్పటికీ ఉన్నారు అని గుర్తుపెట్టుకోవాలా? నెక్స్ట్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం లక్షల కోట్ల అవును, మీకు తెలుసు మంది కదా, ఆయన ఎక్కడి నుంచి మద్దతు వచ్చిందే కదా. సిద్ధంగా ఉన్నారు. కాదండి రాజశేఖర్ గారు ఇక్కడ ఏంటంటే రాజశేఖర్ గారు అంటే ఎవరైనా మాట్లాడినప్పుడు మీరు అవినీతి చేయలేదు నిరూపించండి అని ఎందుకు అడగలేకపోతున్నారు కదా? మీరు అవినీతి చేశారు పేర్లు నేను చెప్పదలుచుకోలే. విచారణ సంస్థలు తెలుస్తాయి. ఓకే విద్యాసాగర్ గారు ఒక నిమిషం రాజశేఖర్ గారు మాట్లాడదు, వాళ్ళు మాట్లాడిన తర్వాత మీరు దానికి చెప్పండి. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే సార్, జగన్ అంటే మన వ్యక్తులు రామచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి కోసం నిలబడేవాళ్ళు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, సైనికుల్లాగా ఆయన వెంట నిలబడడానికి ఎక్కడున్నారు ధర్మాన ప్రసాదరావు గారు, ఎక్కడున్నారు తమ్మినేని సీతారాం గారు, ఎక్కడున్నారు పెద్దిరెడ్డి గారు, ఎక్కడున్నారు? ఎవరు లేరు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. రాజశేఖర్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం ఓకే. అధికారంలోకి తీసుకొచ్చే వరకు కూడా అవిశ్రాంత పోరాటం ఈ కూటమి మీద చేస్తది అనేటువంటి మాట వాస్తవం చేసి చూపిస్తాం. ఓకే ఫైన్ విద్యాసాగర్ గారు రెస్పాండ్. ఇప్పుడు మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా వర్మ గారు, వైసీపీ వాళ్ళు ఒకటే మాట, ఆ జగన్ అనే పదం తప్పిస్తే ఇందాక రవిచంద్ర గారు చెప్పినట్టు వాళ్ళకి ఇంకేమీ తెలియదు. వాళ్ళ నాయకుడు గురించి మాట్లాడుకుంటారండి, అందులో తప్పే ఉంది. మీరు చెప్పే చంద్రబాబు నాయుడు పేరే కదా, మీరు చంద్రబాబు నాయుడు పేరు ఎట్టి చెప్తారు? రాజశేఖర్ గారు నేను అవకాశం ఇస్తాను, వద్దు ఇంటరప్ట్ చేయొద్దు. రాజశేఖర్ గారు నేను మాట్లాడతాను కదా. రాజశేఖర్ గారు మీరు మాట్లాడేంత వరకు నేను ఎవ్వరూ మాట్లాడలా. ఓకే మీ ఇద్దరు వినండి సార్ నవ్వడం తప్పైతే ఇంకా నా ప్రపంచం నవ్వు ఆపేయాలి అందరూ. అది కాదు సబ్జెక్ట్, అది కాదు. మీ ఇద్దరు ఏదో పర్సనల్ టాక్ చేసుకున్నారు, మేమేమన్నా అడిగామా? మీరు కంటిన్యూ చేయండి. మీకు అవకాశం ఇవ్వలేదా? కాబట్టి వినేది నేర్చుకోండి, ఆ సహనం మీలో రావాలా వయసుతో పాటు. నేనేమంటానంటే ఈ జగన్నామ స్మరణ వాళ్ళు చేసేంత వరకు ఆ పార్టీ అట్లాగే ఉంటది. ఇప్పుడు రవిచంద్ర రెడ్డి గారు చెప్పినప్పుడు బీజేపీ మోడీ అని, మోడీ గారు ఆయన నాకు తెలిసినంత వరకు ఆర్ఎస్ఎస్ లో ఉన్నప్పుడే ఎప్పుడో 1970లోనే బీజేపీ పార్టీ వాజ్పేయి గారు అద్వానీ గారు పెట్టారు. సో అది సిద్ధాంతము, వాడి సిద్ధాంతం అనేది పోయింది. సిద్ధాంతం మీదే మాట్లాడుతుంది ఈ రోజు కూడా. ఆ సిద్ధాంతం కాంగ్రెస్ పార్టీది ఒక సిద్ధాంతం. అట్లాగే తెలుగుదేశం పార్టీకి ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు, ఆయన పార్టీని తీసుకోవడం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతం. ఓకే ఆయన మాట్లాడిన తర్వాత మీకు నేను ఇస్తాను కదా. రాజశేఖర్ గారు వద్దు, క్రాస్ టాక్ వద్దండి. క్రాస్ టాక్ అయితే డిబేట్ నడదు. వినండి మీరు మాట్లాడుతున్నప్పుడు కాదు. రాజశేఖర్ గారు మీకు అవకాశం ఇచ్చినప్పుడు ఇవన్నీ మీరు మాట్లాడండి. మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడండి. క్రాస్ టాక్ చేస్తే మీరు మాట్లాడినప్పుడు ఆల్ క్రాస్ టాక్ చేసినా మీకు ఇబ్బంది అవుతుంది, అది రిజిస్టర్ అవ్వదు. ప్లీజ్ మీకు నేను ఇస్తాను అవకాశం, మాట్లాడండి. విజయసాగర్ గారు మాట్లాడండి. వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక సిద్ధాంతం మీద బలమైన పునాది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బలమైన పునాది ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనే పార్టీ శవాల మీద పుట్టినటువంటి పార్టీ. అప్పటి వరకు 30-40 ఏళ్ళు కాంగ్రెస్ సెయిల్ అయ్యి కాంగ్రెస్ పార్టీ నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదనగానే, ఏ కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రికి ముఖ్యమంత్రి 2 సార్లు అవకాశం వచ్చిందో, ఏ కాంగ్రెస్ పార్టీలో నీ తండ్రికి టికెట్లు ఇచ్చే అంత గొప్ప హోదా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో, ఆ కాంగ్రెస్ పార్టీని ఎడంకాలతో తన్ని పక్కకు వచ్చి ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులందరినీ పిలుచుకొని
అసలు కాంగ్రెస్ పార్టీకి వెనుపోటు కాదు, భూస్థాపితం చేయాలని చెప్పి ట్రై చేసినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి. రెండవది, నీది కాని నువ్వు రిజిస్టర్ చేయని పార్టీ యువజన శ్రామిక రైతు పార్టీ ఏదైతే వైఎస్ఆర్ పార్టీ ఉందో, శివశంకర్ అనే వ్యక్తి రిజిస్టర్ చేస్తే ఆ పార్టీని తీసుకొని వచ్చి గౌరవాధ్యక్షుడు పెట్టుకొని, లేకపోతే తనకి ఏదో పదవి ఇచ్చి ఆ పార్టీ ద్వారా పార్టీ నిధిగా రిజిస్టర్ నువ్వు చేయలా, నీది కాదు. అప్పటి వరకు అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చెప్పి చేయాలని చెప్పి ట్రై చేసి నాయకుల్ని పార్టీని నువ్వు లాక్కొని నువ్వు దాని మీద నీ తండ్రి చనిపోతే తండ్రి లెగసీ మీద శవం మీద పుట్టినటువంటి పార్టీ నీది. నీకు అసలు వైసీపీ పార్టీ వాళ్ళకి మాట్లాడే అర్హత లేదు. కాబట్టి ఈ మోరల్స్ ఎథికల్ వాల్యూస్ మీద వైసీపీ వాళ్ళు ఎంత తక్కువ మాట్లాడితే అంత వాళ్ళకంత గౌరవం. సరే, ఓకే, దమ్ము ధైర్యం ఉంటే అరెస్ట్ చేయండి, మేమేంటి చూపిస్తా అంటున్నారండి. నేను అదే నాకు అన్ని గుర్తుండే, ఐ విల్ ఆన్సర్ ఇట్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి 24 వరకు చేసినటువంటి అరాచక పాలన చూసిన తర్వాతనే 2024 ఎలక్షన్స్ లో 11కు పరిమితం చేశాం. మాటకోసే ప్రతిసారి గుండెలు బాదుకుంటారు, మాకు 40%, మాకు 40%. అరే నీకు 40% వచ్చిందా, 20% వచ్చిందా? అది కాదు, మాకు 2019 40% వచ్చింది. నీకేం అదే పెద్ద నీకే కిరీటం వచ్చిందా ఏంది? 40% వస్తే నీకు కిరీటం వచ్చిందా? 40% వస్తే నీకేమన్నా నీకు సీట్లు ఎన్ని వచ్చాయో చెప్పు, మెజారిటీలు తీసుకో, ఎక్కడెక్కడ ఎంత వచ్చిందో చూద్దాం. కూటమికి ఊకదంపుడు 40% ఉపన్యాసాలు మాకు చెప్పకండి. రాజకీయాలు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పండి, ఆ మాటలంతా తెలిసిన వాళ్ళకి చెప్పకండి. ఒకడ రాజకీయాల్లో కొన్ని సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేసేటోళ్ళకి, రాజకీయాలు ఉండేటోళ్ళకి చెప్తే నవ్వుతారు దేంతోనైనా. అది వదిలిపెట్టండి. ఇది 2వ పాయింట్. 3వ పాయింట్, నువ్వు లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అన్నదాని మీద చర్చ ఇక్కడ చేరు. వీళ్ళు నేను అడుగుతున్నా కదా, లిక్కర్ స్కామ్ జరిగిందా లేదా అనేది ఎక్కడా వీళ్ళు డిస్కషన్ చేయరు. నేను అడుగుతున్నా కదా, మమ్మల్ని అరెస్ట్ చేస్తే మేము బయటకు వస్తాం, మేము పోరాడతాం. జరగలేదని చెప్పమని చెప్తున్నా కదా. నిన్ను ఎందుకు అరెస్ట్ చేశారు? నీ మీద వచ్చిన ఆరోపణ ఏంది? ఆరోపణ మీద నువ్వు స్పందించకుండా నన్ను అరెస్ట్ చేస్తే నేను మగోడిని మీ తట్టోళ్ళు ఎవరు? ఓకే, నువ్వు ఒకడేనా మగోడు? ఒక్క నిమిషం వర్మ గారు, ఒక్క లెట్ మీ ఫినిష్. నువ్వు ఒకడేనా మగోడు? మీ జగన్మోహన్ ఒకడేనా మగోడు? మీ తట్టోళ్ళు మగోళ్ళు కాదు? కాకమాన్ రాజశేఖర్ మగోడు కాదా? నేను కాదా? మీరు కాదా? వాళ్ళు కాదా? అందరూ మగోళ్లే. ఆయన ఒకడే మగోడు కాడా? అర్థమైందా? కాబట్టి ఈ మగతనాలు పగలు ఈ మాటలు సొల్లు మాటలు మాట్లాడితే నేను ఇందాక చెప్పినట్టు 11 బదులు 1 తీసి ఒక్క నిమిషం అండి, వర్మ గారు ఆయన చాలా మాట్లాడారు. రెండోది, ఇందాక ఏం చెప్పారంటే నా ఫస్ట్ దీంట్లో ఆయన జవాబిస్తూ రాజశేఖర్ గారు ఏమన్నారంటే, మేమేమీ చేయలేదు, తిరువూరు గురించి మాట్లాడారు, విశాఖపట్నం గురించి మాట్లాడారు, ఆ ఊరి గురించి మాట్లాడారు, ఈ ఊరి గురించి మాట్లాడారు, లోకల్ బాడీ ఎలక్షన్ గురించి మాట్లాడారు. అయ్యా, మీరు చేసిన అరాచకాలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, వార్డులు, కార్పొరేటర్ ఎలక్షన్ చేసిన దీంట్లో ఈ భూ ప్రపంచం మీద ఎవడు చేసినాడు? నామినేషన్ వేసే పరిస్థితి లేదు ఈ రాష్ట్రంలో. 2019 నుంచి 14 వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కనీసం నామినేషన్ వేసే పరిస్థితి లేదు. 2019 నుంచి 24 14 కనుక మీ హయాం అది. 2019 నుంచి 24 వరకు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగితే నామినేషన్ వేసే పరిస్థితి లేదు రాష్ట్రంలో. ఓకే, ప్రశ్నించే కూతురు గురించి కరెంట్ ఆఫ్ చేయటాలు, ఏది నామినేషన్ పత్రాలు చించేయటాలు, కరెక్ట్ గా ఎలక్షన్ జరిగి రిజల్ట్ వచ్చేటప్పుడు ఎట్లా పోరాడి ఏదో ఒకటి చేసి వాటి వరకు పోతే కరెంట్ ఆఫ్ చేసేసి డిక్లరేషన్ పత్రాలు ఇచ్చేయటాలు. ఏమంటే కడప జిల్లాలో మొత్తం మండలాలు 40-45 ఎన్నో ఉన్నాయి. 45 మండలాలకు 45 మండలాలు ఎంపీపీలు, జెడ్పీటీసీలు వాళ్ళేనా? ఇనానిమస్సా? రాష్ట్రం మొత్తం అంతా ఇనానిమస్సా? ఓకే 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 పుంగనూరులో మనం చూసాం కదా. ఓకే ఓకే సాంబశివరావు గారు, 130 గ్రామ పంచాయతీలు ఉంటే ఓకే అండి, ఓకే 130 గ్రామ పంచాయతీ. సర్లేండి, అయిపోయింది దాని గురించి తిరువురు గురించి మాట్లాడతారు వీళ్ళు. ఓకే ఓకే సాంబశివరావు గారు రెస్పాండ్ ఇస్తారు. రాజశేఖర్ గారు, సాంబశివరావు గారు మాట్లాడిన తర్వాత మీరు కన్క్లూడ్ చేద్దరు కానీ. సాంబశివరావు గారు, సార్, ఐ థింక్ ఇక్కడ ఆర్గ్యుమెంట్ కి పెద్ద స్కోప్ ఏమి లేదు.
ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, చట్ట ప్రకారంగా ఏం జరగాలి అది జరుగుతుంది. అవసరమైతే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తారు, ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. ఇక దానికి సిద్ధపడాల్సినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇప్పుడు మనందరం అడుగుతున్నట్టుగా మేము జరగలేదు, ఏమీ జరగలేదనే వాదన ఉన్నట్టే పెట్టుకోవచ్చేమో, కానీ మేము అరెస్ట్ అయితే ఎట్లా బయటకు రావాలో మాకు తెలుసు, మేము కోర్టులో ఫైట్ చేసుకుంటాం అంటే మీరు అరెస్ట్ అవడానికి స్కోప్ ఉందని మీకు తెలుసు, అక్కడ ఏదో జరిగిందని మీకు తెలుసు. ఇవన్నీ జరిగినా కానీ మేము ఏదో ఒక రకంగా కోర్టుని ఏదో మసిపూసి మారేడుకాయ చేసి మేము ఎట్లా రావాలో మాకు తెలుసు అని వాదిస్తున్నారు. ఇక్కడ ఫండమెంటల్ గా వాళ్ళు వాదించాల్సింది ఏంటంటే ఆ టైంలో ఏమీ జరగలేదు, ఇదిగో ఈ కారణాల వల్ల ఏమీ జరగలేదు అనేది మా అభిప్రాయం చెప్పొచ్చు. అసలు అలా చెప్పకుండా వీళ్ళు కంప్లీట్ గా అరెస్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామంటే ఏం జరుగుద్ది, ఏమి జరగదు, అరెస్ట్ అవుతారు, రిమాండ్కి పంపిస్తారు, కోర్టుకు అప్పచెబుతారు, శిక్ష పడుతుంది. ఆ తర్వాత ఏమవుద్ది, ఆ తర్వాత ఏం జరగాలో అదే జరుగుద్ది. ఇది సీక్వెన్స్ ఆఫ్ యాక్టివిటీస్. దీంట్లో ఏమన్నా పొరపాటు జరుగుతుందా? రాజశేఖర్ గారు ఇప్పటికి కూడా అది ఎస్టాబ్లిష్ చేయలేకపోతున్నారు. ఇది అక్రమం అంటున్నారు కానీ ఎలా అక్రమం చెప్పలేకపోతున్నారు. మీరు అన్ని ఫాలో అవుతూ సిఆర్పిసి ఏం చెప్పిందో ఆ స్టెప్స్ అన్ని ఫాలో అవుతూ ఆ ఎవిడెన్స్ ఉన్న తర్వాతే వీళ్ళని కోర్టు రిమాండ్ తెచ్చుకుంటున్నారు, రిమాండ్ రిపోర్ట్లు వస్తున్నాయి. ఆ రిమాండ్ రిపోర్ట్లని మరి మీరు జ్యుడిషియల్ మీద నమ్మకం ఉందంటున్నారు, మళ్ళీ ఆ రిమాండ్ రిపోర్ట్ నమ్మమంటున్నారు. ఎలా వీలవుతుంది? గతంలో మీరు ఏమైనా చేశారా? ఏమైనా గుర్తుకొస్తున్నాయా మీకు? గతంలో మీరు ఏమైనా చేసి మీకు గుర్తుకొస్తుంటే మీకు అనుమానాలు వస్తూ ఉన్నాయి. సాంబశివరావు గారు ఏదైతే మీరు మాట్లాడుతున్నారు అదే మాటలు నేను మాట్లాడుతున్నా. మేము తప్పు చేయలేదు అని చెప్పమంటే తప్పు చేయలేదు అని చెప్పం, అరెస్ట్ చేస్తే చేసుకోండి, కోర్టులకు పోసామా అంటే తప్పు చేసామని వాళ్ళు ఒప్పుకుంటున్నట్టు కాదా? అంటే తప్పు చేయలేదు అని చెప్పి గుండెల మీద చేసుకొని చెప్పమని ఛాలెంజ్ విసరుతుంటే ఛాలెంజ్ని తీసుకునే దమ్ము ధైర్యం ఎందుకు ఆ పెద్ద నాయకులకు లేదు? అద్భుతమైన యాక్సిడెంట్లో బ్రహ్మాండంగా మాట్లాడే ధర్మాన ప్రసాదరావు గారు మాట్లాడరు, అన్నిటికీ తానే అన్నిటికీ నిలిచిన పెద్దిరెడ్డి గారు మాట్లాడరు, మరి నారాయణ స్వామి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా మాట్లాడరు. అక్కడ మతలబంతా ఎక్కడొస్తుందంటే తప్పు జరిగిందా జరగలేదా అనేది మీకు తెలుసు, కానీ అరెస్ట్ అయితే దాన్ని వేరే రకంగా ఫేస్ చేస్తాం. జనానికి అక్రమ కేసు అని మనం దాన్ని మినిమైజ్ ఇది కాదు జనానికి కావాల్సింది. ఓకే, ఇది కాదు జనానికి కావాల్సింది. అందుకే ఛాలెంజ్ చేస్తున్నా, నోబడీ ఈస్ టేకింగ్ ద ఛాలెంజ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఓకే, రాజశేఖర్ గారు ఛాలెంజ్ తీసుకుంటారా? సార్ అంటే పబ్లిక్ ఫోరం లో, ప్రెస్ కౌన్సిల్ అయినా సరే, ఎనీ లీడర్ ఈ డిబేట్ లో జడ్జిమెంట్ కూడా ఈ డిబేట్ లోనే చెప్పేలాగా ఉన్నారు కదా రవిచంద్రారెడ్డి గారు. ప్రజల వేదికగా రాజశేఖర్ గారు పోనీ మీరే రండి. రాజశేఖర్ గారు పేరు నాని గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. ఈ డిబేట్ లో తేలేదేంటి? రాజశేఖర్ గారు చాలా బిజీగా ఉన్నట్టున్నారు. పేరు నాని గారు ఎన్నిసార్లు పిలిచినా రావట్లేదు. కనీసం మీరైనా మొత్తం పత్రాలు తీసుకురండి, నేను తీసుకొస్తా. ఇప్పుడు గవర్నమెంటే నిర్వహించిన దాంట్లో అవినీతి జరిగిందని అది అలా అడగాలి, అలా అడిగినప్పుడు మేము అడిగిన దానికి మళ్ళీ సమాధానం చెప్పాలి. అలా మీరు అడగాలి. వీళ్ళే చూడండి, ఇదే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఇదే కుటుంబ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రైవేటు వ్యక్తులకి వీళ్ళు కాంట్రాక్ట్లు ఇచ్చి మద్యం వ్యాపారాలు చేసి బెల్ట్ షాపులు పెట్టి మరి పర్మిట్ షాపులు పెట్టి ఎక్కడ పడితే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో మద్యం ఏర్లై పారిచ్చే వీళ్ళు అడ్డగోలుగా అవినీతికి పాల్పడే ఈ రోజు ప్రభుత్వం అవన్నీ తవ్వాల్సిందండి. రాజశేఖర్ గారు ఏదైతే గతంలో మీరు తప్పులు జరిగిన కాదు, రాజశేఖర్ గారు మీరే మాట్లాడేది కానీ ఒక్క నిమిషం అండి. విద్యాసాగర్ గారు ఒకవేళ నిజంగా అదే జరిగితే వినండి, ఒక్క నిమిషం. విద్యాసాగర్ గారు క్రాస్ టాక్ వద్దు, ఒక్క నిమిషం ఉండండి. రాజశేఖర్ గారు గతంలో నిజంగా 2014 నుంచి 19 వరకు ఇదే లిక్కర్ స్కామ్ ఏదన్నా జరిగితే, బెల్ట్ షాపులు విచ్చలవిడిగా జరిగితే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళన్నింటినీ బయటికి తీయవలసింది కదండి. వాళ్ళు ఎప్పుడు అలా చేశారు, మేము ఇప్పుడు ఎలా చేశారు, మీరు గొడవలాడుకోవడం తప్ప అసలు ప్రజలకి ఏం చేస్తున్నారు, ఏం జరుగుతున్నది వాస్తవాలు చెప్పాలి కదా. మేము వాస్తవాలు చెప్తాం అంటున్నారు వీళ్ళు. నిజంగా మీ హయాంలో ఎందుకు వదిలేశారు నిజంగా లిక్కర్ స్కామ్లు జరిగితే? సార్ వర్మ గారు, వీళ్ళ మీద అనేక కేసులు పెట్టి వీళ్ళు అనేక మంది జైలుకు పోయి కూడా వీళ్ళు మర్చిపోయారు. లిక్కర్లు ఎక్కడ ఉన్నాయండి? మాత్రమో సక్రమంగా లిక్కర్ స్కామ్ లో ఎక్కడ ఉన్నాయి? గతంలోని 2014 నుంచి 19 లిక్కర్ ఎక్కడ ఉందండి? అసలు లిక్కర్ వాయిస్ లేదు కదా. చంద్రబాబు నాయుడు గారు జైలుకి ఎందుకు వెళ్ళారండి?
లిక్కరా? 52 రోజులు జైలు ఎందుకున్నారు చంద్రబాబు నాయుడు కాదు, లిక్కర్ మీద వెళ్ళారు ఆయన. కోర్టులో సాక్ష్యాధారం లేకపోతే జైలుకి వెళ్ళాడా 52 రోజులు ఆయన? కాదు రాజశేఖర్ గారు, లిక్కర్ మీద వెళ్ళారా ఆయన అంటున్నాను. 371 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని దోచుకున్నారని జైలుకు పోయాడు ఆయన. దానికి ఏం సమాధానం చెప్తారు? కాదండి, అది లిక్కరా. వినండి వినండి వినండి. కాదండి, అన్యాయం చేస్తారు కాబట్టి పోయారు. మీరు ఏమంటున్నారు? కాదు, నేను లిక్కర్ గురించి మాట్లాడుతానండి. మిగతా స్కాముల మీద ఎవరిని చేశారన్నది కాదు, మనం లిక్కర్ మీద డిస్కస్ చేస్తున్నాం. మీరు ఏమన్నారు? 2014 నుంచి 19 వరకు లిక్కర్ విచ్చలవిడిగా అమ్మారు, ఇష్టం వచ్చినట్లుగా అమ్మారు, బెల్ట్ షాపులు పెట్టి అమ్మారు. ఆరోపణలు ఉన్నాయి, అన్నిట్లో వాళ్ళ మీద కేసులు నడుస్తా ఉన్నాయి. కాబట్టి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను సార్, వాళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు చేశారు. ఆ రోజు ఇష్టారాజ్యంగా వాళ్ళు కాంట్రాక్ట్ ఇచ్చుకున్నారు. మీరు ఎందుకు వదిలేశారండి? మీరు తర్వాత అధికారంలోకి వచ్చారు, మీరు ఎందుకు వదిలేశారు అన్నది పాయింట్ రాదా? మా మీద కేసు పెట్టారు, అరే మా మీద ఈ రోజు కేసు పెట్టారు. అయితే చట్ట ప్రకారం ముందుకెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం. నేను గతంలో ఎందుకు వదిలేశారు సార్? రాజశేఖర్ గారు కాదండి, ఇష్టం వచ్చినట్లుగా చేసేసారండి అన్నం కాదు. మీరు ఎందుకు వదిలేశారు? ఏమన్నా లాలోచి పడ్డారా? ఎందుకు వదిలేశారు మీరు? 14 నుంచి 19 వరకు నిజంగా జరిగితే లాలూచి పడేవాళ్ళం అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేవాళ్ళు కాదండి, అది గుర్తుపెట్టుకోండి. మేము లాలూచి పడే పని అయితే చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళేవాళ్ళు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఒకటే మాట, నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పదలుచుకోలేదు. చట్ట ప్రకారం మేము రేపు 29లో కూడా ఎవరైతే ఇప్పుడు ఈ తప్పులు చేస్తా ఉన్నారో, ఎవరైతే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఈ దోపిడీలకు పాల్పడుతున్నారో, ఒక్కొక్కరిని ఏ ఒక్కరిని కూడా వదిలిపెట్టేటువంటి ప్రశ్న లేదు. ఖచ్చితంగా చట్టం ముందు నిలబడతాము. ఏ ఒక్కరికి కూడా తప్పించుకునేటువంటి అవకాశం. సరే, మేము తప్పు చేయలేదు అని చెప్పి మీ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు, ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అవసరం లేదండి, మిగతా సీనియర్ నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు చెప్పలేకపోతున్నారు? పిలుస్తున్నాం కదా సార్, ఓపెన్ డిబేట్ రమ్మనండి. ఓపెన్ డిబేట్ రండి, ఎందుకు జరుగుతున్నారు? అన్ని ఛానల్స్ చూడండి సార్. మీరు ప్రజల కోసం అన్ని ఛానల్స్ పిలుస్తారండి. మాట్లాడాలంటే ప్రెస్ కౌన్సిల్ లో పెట్టుకున్నారండి, ప్రెస్ కౌన్సిల్ లో పెట్టుకున్నారండి. ఏ ఛానల్ వద్దు, అన్ని ఛానల్స్ వస్తాయి, అన్ని ఛానల్స్ వస్తాయి. ఎందుకు హెసిటేట్ అవుతున్నారు? అది వస్తున్నారా? మేమేం చేయలేదు, ఇందులో తప్పులు లేవని చెప్తారా? ప్రెస్ కౌన్సిల్ లో పెట్టుకుందాం, అన్ని ఛానల్ పిలుస్తారండి. మాట్లాడేది రిజిస్టర్ అవ్వట్లేదు, ఏంటంటున్నారు? ఎంతమంది చెప్పాలా? ప్రెస్ కౌన్సిల్ లో మీడియా ముఖంగా ఒక్కసారి చెప్పండి, అన్ని క్వశ్చన్లకి సమాధానం అడిగే వాటికి లైవ్ ఇద్దాం, లైవ్ ఇచ్చే ఏర్పాటు చేసుకున్నారండి. 1,00,000 మంది నాయకులు మాట్లాడారండి. ఓకే, ఆ మాటలు వద్దండి, క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. ప్రజల తరపున అడుగుతాం, ప్రజల తరపున అడుగుతాం. వాళ్ళు రానే రారు, వాళ్ళకి తెలుసు తప్పు జరిగిందని, వాళ్ళకి తెలుసు. కొన్ని వందల మంది మాట్లాడారని చెప్తున్నారు. తప్పు జరిగిందని వాళ్ళకి తెలుసు. వాళ్ళ రికార్డెడ్ వీడియోలు అవసరం లేదు సార్. లెట్ దెమ్ కమ్ టు ఫోరం, పబ్లిక్ ఫోరం లోకి రండి. ఓకే, వాళ్ళు రానే రారు సార్. రైట్ రైట్, ఓకే ఓకే ఓకే. రాజశేఖర్ గారు న్యాయస్థానాలు ఉన్నాయి కదా, ఏంటన్నది ఎవిడెన్స్ తెలుస్తుంది. సరే చూద్దాం, ఇంకా ఈ రోజుతో అయిపోతుంది కదా, ఇంకా చాలా చర్చలు ఉన్నాయి, డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ కాకమారి రాజశేఖర్ గారు చర్చలో పడినందుకు. థ్యాంక్ యూ రవిచంద్రారెడ్డి గారు, థ్యాంక్ యూ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు 9 న్యూస్.